ప్లీజ్ ప్లీజ్ 1 minute అండి మినిస్టర్ గారు 1 minute. ధన్యవాదాలు మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. ఆయన చెప్పిన దాంట్లో మాకే భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. పీఠాధిపతులు కానీ లేదు ధార్మిక సంస్థలు కానీ ప్రభుత్వం భూమి కేటాయించే నిబంధనలు, ఆ నిబంధనల ప్రకారమే గత ప్రభుత్వాలు ఈశా ఫౌండేషన్కి ఇచ్చినా లేదా జయస్వామికి ఇచ్చినా లేదా ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఆ నిబంధనలతో ఇచ్చారు. అదే నిబంధనలు ఇచ్చాము. ఈరోజు ప్రభుత్వం మీది ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నది తీసుకోండి, దాన్ని చట్ట ప్రకారం ఏముందో చేయండి, మాకే అభ్యంతరం లేదు. మాకేమీ అది అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ ఒక విషయాన్ని మాత్రం వేధిస్తున్నాం అధ్యక్ష. ఏదంటే ఏదో గురుదక్షిణ అని లేదు మన జగన్మోహన్ రెడ్డి గారని. ప్రభుత్వం ఎవరుంటే ఎవరు ముఖ్యమంత్రి ఆరే ఏం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ధార్మిక సంస్థ ఇవ్వలేదా? మరి అక్కడ తెలంగాణలో వచ్చి దేవస్వామికి ఇవ్వలేదా? మరి ఈశా ఫౌండేషన్కి ఇక్కడ ఇవ్వలేదా? కాబట్టి అవన్నీ అప్రస్తుత అధ్యక్ష. చట్ట ప్రకారం నిబంధనల ప్రకారము ఏదైతే మీకున్న అధికారం ఉందో దాని ప్రకారం చేయండి అధ్యక్ష. మేము దాంట్లో ఇబ్బంది లేదు అధ్యక్ష. 100% మేము దాన్ని సమర్థిస్తాం అధ్యక్ష. తప్పు ఏం జరిగితే తప్పు సర్దించుకోండి. అంతేగాని ఈ విధంగా వ్యక్తిగతంగా మాత్రం మాట్లాడడం మాత్రం అది తగదని గౌరవ మంత్రి గారు తెలియజేస్తాం. మంత్రి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎవరైనా ఇవ్వచ్చు, ప్రభుత్వం అనేది స్పిరిచువల్ సెంటర్కి కానీ లేకపోతే మిగతా సంస్థలకు ఇవ్వచ్చు. నిబంధనలు ఉంటాయి. నిబంధనలన్నీ అతిక్రమించి ఇచ్చారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం. లేకపోతే మాకేం అవసరం? ఈశా ఫౌండేషన్ అంటున్నారు అందరూ సభ్యులందరూ ఈశా ఫౌండేషన్ అంటున్నారు. ఆ వేళ అధ్యక్ష వినండమ్మా, అడిగారు మీరే కదా. ఆ వేళ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి ఈశా ఫౌండేషన్కి ఇచ్చామమ్మా అధ్యక్ష. ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే ఒక కంపెనీకి ఇచ్చినా, ఒక సంస్థకి ఇచ్చినా, ఒక ఎక్స్కి ఇచ్చినా, ఒక వైకి ఇచ్చినా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్ని రోజుల్లో ఇది కట్టాలి, ఇన్ని రోజుల్లో ఇది కట్టకపోతే మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవాలి. మేము ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు యాక్టివిటీ చేయలేదు అధ్యక్ష. చేసుకోకపోతే మొన్న 29/10/2024 మళ్ళీ భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. మాకు ఎవరు చెప్పారు? మీరు నిబంధనల ప్రకారం కట్టకపోతే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. లేకపోతే శారదాపేటకి మీరేంటి మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘించారు. ఆ రోజు ఎవరైతే అధికార యంత్రాంగం ఇచ్చిన ఒక్క చూసిన కూడా అధికారం ఉంది, క్యాబినెట్లు ఉన్నాయి, మొత్తం చేసేస్తామని చెప్పి ఇష్టానుసారం చేశారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం. ఆ రోజు ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఇచ్చాం విశాఖకి. వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేయలేదో మీరు అడగలేదు, యాక్టివిటీ చేయలేదు కాబట్టి మేమే మళ్ళా భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. మొన్నను అది ప్రభుత్వం అది చేసింది తప్పు. మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, దానికి ప్రతిదానికి లెగడం, దానికి ఏదో మళ్ళీ మేమే శ్రీరామచంద్రులను ఏమీ చేయలేదు, మంత్రులందరూ తప్పుడు మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం మంచి విధానం కాదు. చేసిన తప్పు ఒప్పుకోండి, కొంతైనా మీకు మంచి జరుగుతుంది. అధ్యక్ష, నేను మంత్రి గారు మరి ఏం చెప్తారో నాకు అర్థం అవుతుంది, కానీ ఆయన భావం ఏంటో తెలియట్లేదు. కానీ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పింది నిబంధనల ప్రకారం ఆయనకు నిబంధనలు అంటారు. నిబంధనల ప్రకారం లేనప్పుడు చేయండి, మేము కాదనలేదే, మేము తప్పనలేదే. కానీ ఏదైతే మీరు గురుదక్షిణ అని పేర్లు చెప్పారో నేను దానికి నా ఆక్షేపం తెలియజేస్తాను, నా అభ్యంతరం తెలియజేస్తాను తప్ప నేనేమి నిబంధనల ప్రకారం లేకపోతే కట్టలేదు, మీ ఇచ్చి సంవత్సరం అయింది కట్టలేదు, కట్టకపోతే నిబంధనల ప్రకారం లేనప్పుడు రిజ్యూమ్ చేసుకోండి. ఎవరు వస్తున్నారు? మీరే కదా ప్రభుత్వం. కట్టలేదు చర్య తీసుకోండి, తప్పులేం జరుగుతుంది చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు? మేము అడ్డుపెట్టి మేము అడుగుతుంది, అంతేగాని ఇంకేం కాదు. గురుదక్షిణ అనే పదం అది సంబంధించడం కాదని చెప్పి అని అడిగాము. ప్రభుత్వాలు వచ్చి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇచ్చామని చెప్పాము. కాదు ఓకే, మీరు వచ్చి చట్ట ప్రకారం ఇవ్వలేదు, కట్టలేదు, మీరైనా కట్టలేదు కాబట్టి రిజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే రిజ్యూమ్ చేసుకోండి. ఒక నిబంధనల ప్రకారం కమిషన్ కానీ పర్మిషన్ లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి. ఎవరు వస్తున్నారు అధ్యక్ష? మేము వద్దన్నాం కదా. మీ చట్టం మీద ప్రభుత్వం మీకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా, చట్ట ప్రకారం యాక్ట్ చేయండి. వీఆర్ నాట్ అగ్నిస్ట్. కానీ ఆపాదించొద్దు దయచేసి.
దాన్ని ద్వంద్వత్వంతో ఆపాదించడం, కించపరచడం, ఆ పదాలను వాడొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అది నేను చెప్పింది. గౌరవ ఎల్ఓపి గారు చెప్పిందే చెప్పి అడుగుతా అధ్యక్ష. నేను చాలా క్లియర్ 2 సార్లు చెప్పా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్